ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగునుగా. దేవుని వాక్యములో నుండి ఒక ప్రత్యేక అంశం మీతో మాట్లాడాలని ఆశ. ఆ అంశము నాలో అందరూ, ఆల్ ఆర్ ఇన్ మీ. ఇది కొత్త సబ్జెక్ట్. బైబిల్ గ్రంథం ఇప్పటికీ చాలా పర్యాయాలు మీరు చదివి ఉంటారు. ఆదికాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు పలు పర్యాయాలు చదివి ఉంటారు. చదివినప్పుడు అనేక మంది వ్యక్తులు తారసపడ్డారు. ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, అహరోను, సమూయేలు, యెహోషువ, దావీదు, సొలొమోను, యేసుక్రీస్తు, పౌలు, పేతురు, యోహాను, ఇలా అనేక మంది వ్యక్తులు వారి యొక్క వివరాలు మనకు కనపడతాయి. అయితే మన జీవితంలో ఆ వ్యక్తులకు చెందిన సందర్భాలు, వివరాలు నెరవేరటం ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ఆల్ ఆర్ ఇన్ మీ అనే అంశాన్ని నేను తీసుకొని మాట్లాడుతున్నాను. నా లైఫ్లో నేను ఎన్నో రకాలైనటువంటి అనుభవాల గుండా నడిచిన వాడిని. Different people and their experiences are same in my life also. I observed. నా జీవితంలో కూడా వారి జీవితాల్లో సంభవించిన విశేషాలు నాకు కూడా సంభవించాయి. అట్లాంటి అనుభవాలు నేను కూడా చూశాను. అందుకే ఆల్ ఆర్ ఇన్ మీ అని నేను మాట్లాడుతాను. మొట్టమొదట ఆదామును తీసుకున్నాను. ఆదాము నాలో కూడా కనపడ్డాడు. ఆదాము నాలో కూడా కనపడ్డాడు అన్నప్పుడు ఆజ్ఞాతిక్రమం తెలిసి చేయడం. ఎన్నో సందర్భాల్లో తెలిసిన ఆజ్ఞలనే ఉల్లంఘించిన అనుభవం నాకుంది. దాని వలన ఆదాముకు సంభవించిన కాన్సిక్వెన్సెస్ నా ఎక్స్పీరియన్స్ లో కూడా నేను చూశాను. ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు. దేవుడు తినవద్దని చెప్పిన తర్వాత తిన్నాడు. ఆజ్ఞ ఎరిగి అతిక్రమించాడు. అతిక్రమిస్తున్నానని తెలిసి అతిక్రమించాడు. పాపము చేసిన మీదట పండు తిన్నాడు. ద సేమ్ పర్సనాలిటీ I observed in me. In many occasions, in many times. ఎరిగి ఎరిగి చెడిపోతుని అని భక్తుడు పాడినట్లుగా నా అనుభవంలో ఎరిగి నేను అనేక మాట పడిపోయాను. దేవుడు ఆదామును క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించాడు. అది నా అనుభవం. ఆదామును రెస్టోర్ చేసినట్లుగా నన్ను కూడా రెస్టోర్ చేశాడు. బై గ్రేస్, కృప ద్వారా. అబ్రహామును తీసుకున్నాం. అబ్రహాము తండ్రి ఇంటి నుండి from all his positive positions and strengths దూరంగా వెళ్ళమన్నాడు దేవుడు. అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్ళిపోయాడు. ఊరు అనే కల్దీయుల ఊరు నుండి వెళ్ళాడు. తాను వెళ్ళిన చోట పరదేశిగా పరవాసిగా ఉన్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ నాకు లాస్ట్ 2 years నేను చూశాను. చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నా యొక్క సొంత
ఊరిని విడిచి నేను వేరొక ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి ఇక్కడ 2-3 సంవత్సరాలుగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను పరదేశ అనుభవం. అబ్రహాము అనుభవం నేను చూశాను. అలాగే ఇస్సాకు అనుభవాన్ని చూశాను. దేవుడు చెప్పిన మాట వినినందున అచంచలమైనటువంటి విస్తారమైన దీవెనలు ఇస్సాకు మీదకి వచ్చాయి. క్రమక్రమంగా ఇస్సాకు అభివృద్ధి చెందాడు. సోర్స్ లేని ప్లేస్ లో కూడా ఇస్సాకు అభివృద్ధి చెందాడు. యాంటీ వేవ్స్ మధ్యలో కూడా ఇస్సాకు అభివృద్ధి చెందాడు. ఒకప్పుడు అతనిని భయపెట్టిన వారు అతనికి భయపడేటట్లుగా దేవుడు ఇస్సాకును అభివృద్ధి చేశాడు. ఇస్సాకు 100 రెట్లు వృద్ధి చెందినట్లుగా నా మినిస్ట్రీలో చాలా డ్రాస్టిక్ డెవలప్మెంట్, ఎక్సలెంట్ డెవలప్మెంట్ చూశాను. దేవుని మాట వినటం వల్ల వచ్చే అభివృద్ధి ఎంత వేగంగా, ఎంత బలంగా, ఎంత పాజిటివ్గా ఉంటుందో ఇస్సాకు లైఫ్ ఎట్లానో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక యాకోబు దగ్గర, యాకోబు సొంత సహోదరుని చేత థ్రెటన్ చేయబడి అతడు పారిపోతున్నట్లుగా మనం చూస్తాం. అట్లాంటి ఓన్ బ్రదర్స్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ, సొంత సహోదరులు సమాజంలో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారి ద్వారా అటువంటి ఎక్స్పీరియన్స్ చూశాను. ఒంటరి ఎపోకలో నిలిచిన అనుభవం యాకోబు ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆ విధంగానే అటువంటి ఒంటరి అనుభవాలను కూడా చూశాను. లాబాను చేతిలో ఏ విధంగా మోసగించబడ్డాడో అలాగా మోసగించబడ్డ అనుభవాలను కూడా సమాజంలో నేను చూశాను. వ్యక్తిగతంగా నా ఎక్స్పీరియన్స్ చూశాను. సొంత వారు అనుకున్న ఇన్నర్ పీపుల్ అనుకున్న వాళ్ళు చేసినటువంటి దగ ఎక్స్పీరియన్స్లో చూశాను. కానీ యాకోబు యొక్క లైఫ్ని చదివినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా యాకోబు చాలా సందర్భాల్లో దర్శనం ఇచ్చాడు నాకే. ఇక యోసేపు అకారణంగా బాధించబడిన వాడు. అతని ప్రమేయం లేకుండా యోసేపు బాధించబడ్డాడు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ నా మినిస్ట్రీలో చూశాను. నా మినిస్ట్రీలో అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను. యోసేపు గిఫ్టెడ్ మ్యాన్, అంటే దైవిక జ్ఞానము చేత అనేక సమస్యలకు పరిష్కారం శాశ్వతంగా చూపించిన ఆత్మజ్ఞానం యోసేపులో ఉంది. ఆ అనుభవాన్ని పలు సందర్భాల్లో నేను చూశాను. అట్లాగే బైబిల్లో మోసెస్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్, ఆ అనుభవం కూడా నేను చూశాను. అలాగే మోషే నమ్మకంగా జీవించినందున he lost all privileges and he missed all his own luxuries. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మినిస్ట్రీలో చూశాను. మోషే ఏ విధంగా స్వజనుల కొరకు దేవుని దగ్గర మొరపెట్టాడో అలాగా ఓన్ కమ్యూనిటీ కొరకు ఫైట్ చేయటానికి మోషే ఆనాటి ప్రభుత్వంతో ఎట్లా తగు పెట్టుకున్నాడో అట్లా నేను తగు పెట్టుకోవడం కూడా నాకు తెలుసు. నా లైఫ్లో అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఐ సా ద యాంగ్రీ ఆఫ్ ద గవర్నమెంట్ like Moses got the angry of Pharaoh. Two sides challenges. ఎట్లా మోషే ఎక్స్పీరియన్స్ చేశాడో నేను చేశాను. ఎట్లయితే మోసెస్ ఇంటెగ్రిటీతో ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, he didn't get any rupee in the agitation. ఆ ఉద్యమ బాటలో ₹1 సంపాదించుకోలేదు.
ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. మోషే ఏ విధంగా అయితే ఇశ్రాయేలుకు ముందు నడిచాడో అలా నడిచి రక్తహస్తాలతో ఉన్న అనుభవం నాకు తెలుసు. దేవునితో ముఖాముఖిగా మోషే ఏ విధంగా అయితే గడిపినాడో అనేక సందర్భాల్లో దేవునితో గడిపిన అనుభవాలు నేను చూశాను. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడటం అంటే ఏంటో, మోషేకు మార్గాలు కనపరిచినట్లు దేవుడు నా లైఫ్లో అనేక మార్గాలు కనపరిచాడు. ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను. తర్వాత అహరోను యొక్క లీడర్షిప్ ఛాలెంజ్ చేయబడింది. అలాగే నా లీడర్షిప్ మెనీ టైమ్స్ ఛాలెంజ్ చేయబడింది ఓన్ పీపుల్. బట్ గాడ్ ప్రూవ్డ్ ఇట్. దేవుడు దాన్ని నిరూపించాడు. హీ ఈజ్ ద మ్యాన్ ఐ హ్యావ్ చూజన్ అనేది నా లైఫ్లో ఎన్నో పర్యాయాలు నేను చూశాను. అహరోన్ దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. అహరోనుకు ఉన్నట్లే అనుభవం నాకు. అటువంటి మనం బైబిల్లో చూసి సంసోను ప్రజలకు రక్షకుడుగా ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ ఆఫ్ శాంసన్, దుందుడుకుతనం, ఒక మాటలో చెప్పాలంటే ఫైటింగ్ నేచర్ against the enemies of God's people. One man attacked all the enemies. ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను. When the power came on Samson, how he attracted the enemy alone. ఎట్లా ఒంటరిగా దేవుని ఆత్మశక్తితో బలమైన శత్రువు మీద విరుచుకుపడ్డాడో సంసోను, అలాంటి అనుభవాన్ని నేను చూశాను. నా ఎక్స్పీరియన్స్. శాంసన్ యొక్క బుద్ధిహీనత వలన గుడ్డివాడై తిరగల విసిరి ఉమ్ము ఊహించుకున్న అనుభవం దారుణమైనటువంటి అనుభవం. అంత డీప్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా I saw the shame because of my foolishness. అట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా చూశాను. అందుకనే నాలో అందరూ అనే టైటిల్తో ఈ ప్రసంగాన్ని చేస్తున్నాను. ఆదామును చూశాను, ఆదాము ఎక్స్పీరియన్సెస్ చూశాను, అబ్రహాము అతని ఎక్స్పీరియన్సెస్, ఇస్సాకు అతని ఎక్స్పీరియన్సెస్, జేకబ్ అతని ఎక్స్పీరియన్సెస్, మోసెస్ అతని ఎక్స్పీరియన్సెస్, ఆరోన్ అతని ఎక్స్పీరియన్సెస్, శాంసన్ అతని ఎక్స్పీరియన్సెస్. And the David was anointed by God for a great purpose. In his childhood, God has chosen him. In his youth, God has chosen him. ఆ అనుభవం నేను కూడా చూశాను. నా యవ్వన కాలపు బలాన్ని పరిపూర్ణంగా యేసయ్య సేవకు ఆనాడు దావీదు ఇచ్చినట్లుగా నేను ఇచ్చాను. మంచి పోరాడాను ప్రభు కోసం. నా లైఫ్లో నేను అటెంప్ట్ చేసినన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ ఛాలెంజెస్ నా ఏజ్ గ్రూప్లో ఎవరు చేసి ఉండరు, ఏ సేవకుడు చేసి ఉండరు. అన్ని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దేవుడు నాకు చూపించాడు నా లైఫ్లో. మినిస్టీరియల్గా నేను సలిపిన కృషి ఇవాంజలిజం సైడ్, చర్చ్ గ్రోత్ సైడ్, చర్చ్ ప్రొటెక్షన్ సైడ్, యూనిటీ పెర్ఫార్మెన్స్ సైడ్, అనేక కోణాల్లో డేవిడ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో నేను చూశాను. ఒక బలమైన శత్రువు, లోకమంతా భయపడేటువంటి స్థాయిలో ఉన్న బలమైన శత్రువైన గొలియాతును సింపుల్గా ఎట్లా గెలిచాడో అట్లా అందరూ భయపడేటువంటి స్థాయి వ్యక్తుల్ని సులువుగా తీసుకుని డిఫీట్ మోడ్లోకి పంపించిన ఎక్స్పీరియన్సెస్ నాకు ఉన్నాయి.
ఆ అనుభవం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా తృప్తినిస్తుంది లైఫ్లో. అట్లాంటి అనుభవాలు అవి చూసాం. క్రైస్తవుని మీదకి లేచిన గొప్ప గొప్ప బలవంతులైన వ్యక్తులను ఎదుర్కొని ఢీకొని అణిచిన సామర్థ్యం కలిగిన కార్యాలు ఒంటరిగా ఒంటి చేత్తో చేసి చూపించాను. ఐ సా ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్ ఇన్ మై లైఫ్. తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్స్పోజిటరీగా ఎక్స్ప్లెయిన్ చేయటంలో నేను కోరుకుంది ఏంటో తెలుసా? ఆర్గనైజేషన్ కాదు, ఫారెన్ ఎయిడ్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. మినిస్ట్రీకి ఏం కావాలి? మినిస్ట్రీకి ఏం కావాలి? ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫైనాన్సెస్ కావాలి. ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినవి సొలొమోను అడగలేదు. అలాగే నేను కూడా నా మిషన్ కంప్లీషన్ కొరకు కావలసిన అడగలేదు. నేను ఒక్కటే అడిగాను, దైవ జ్ఞానం. అందుకు దేవుడు నాకు బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అను 2 ఆత్మ వరాలు, నాలెడ్జ్ వర్డ్ నాకు ఇచ్చాడు. అనుభవ వాక్య జ్ఞానం ఇచ్చాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పిన వాక్యాల్లో అక్కడ ఉన్న వాక్యానికి తగిన ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో చూచిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి 21 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని చెబుతూనే వస్తున్నాను. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేకపోయిన కార్యం దేవుడు నా ద్వారా జరిగించాడు. హోలీ బైబిల్ టోటల్గా టెలివిజన్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి రికార్డ్ చేసి వచన ధ్యానం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. సొలొమోను ఎట్లా జ్ఞానంగా వరల్డ్లో ఉన్నాడో, దేవుని యొక్క జ్ఞానంలో ఆ పటిమ దేవుడు నాకు ఇచ్చాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏ విధంగా అయితే సత్యాన్ని సత్యంగా చెప్పటం, ఎవరిని ఖండించాలో వాళ్ళని ఇమ్మీడియట్ గా ఖండించడం, ఈ 2 లక్షణాలు కలిగిన వాడు జాన్ ద బ్యాప్టిస్ట్. అలాగే నేను కూడా నిర్మోహమాటం లేకుండా మాట్లాడటం వల్ల చాలా చిక్కులు తెచ్చుకున్నాను, చాలా శత్రువులు పెంచుకున్నాను, చాలా అడ్వర్సిటీస్ అనుభవించాల్సి వచ్చింది. నేను సావు వరకైతే నేను ఒకవేళ చనిపోకపోయి ఉండొచ్చును, కానీ ఇప్పటికీ మెనీ పీపుల్ ట్రైడ్ ఫర్ దట్ ఆల్సో. అది కూడా నా అనుభవంలో నేను చూడగలిగాను. ఎందుకంటే నిజాయితీగా నిలబడ్డాను. సో మెనీ వార్నింగ్స్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ టాప్ పీపుల్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఎక్స్పీరియన్స్ అది చూశాను. అంతేకాదు బైబిల్లో మనకు యేసుక్రీస్తు ప్రభు మేలు చేసి తృణీకరించబడిన వాడుగా కనబడతాడు. ఫర్ హిస్ కమ్యూనిటీ, హోల్ కమ్యూనిటీ ఇజ్రాయెల్. I was rejected by the people whom I served for long years. I experienced చూశాను. After serving many long years, people rejected. Leaders rejected. I experienced యేసయ్య యొక్క ఎక్స్పీరియన్స్. ఒంటరితనం అంటే ఏంటో నాకు తెలుసు. పరిచర్యలో, లీడర్షిప్లో ఒంటరి అయిపోవటం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రభు ఎక్స్పీరియన్స్. ప్రభు అంటారు, అందరూ విడిచిన నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరి కాదన్నాడు. ఎస్, అందరూ విడిచిన నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడు అనే అనుభవం నాకు తెలుసు. మిగిలిన వారు చెడ్డాళ్ళేం కాదు, నమ్మకమైన వాళ్ళు, కానీ దే హ్యాడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. కారణం చేత దూరం వెళ్ళిపోయారు. అయినా సరే దేవునితో కలిసి పనిని పూర్తి చేసే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. తర్వాత పౌలుగా తనకేది లాభకరమో దానిని నష్టముగా ఎంచుకుని వెంటతో సమానంగా ఎంచుకుని, నేను మినిస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు, 30 ఏళ్లలో మొదటి రోజు ఎలా ఉందో నా ఆర్థిక స్థితి ఇవాళ కూడా అదే అద్దె ఇండ్లు, అదే అద్దె కార్యాలయాలు,
విచిత్రం. నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్, నాట్ ఎస్టాబ్లిష్డ్ ఎనీ బిల్డింగ్స్, ఏమీ లేదు. పౌలు గారు లాగా వాలంటరీగా ఇవాంజలిజంలో కొనసాగారు. I never demanded money to give the message. ఎక్కడా కూడా నేను ఇంతకాలంలో నాకు డబ్బిస్తే వాక్యం చెబుతానని ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ డబ్బు కొరకు బోధించలేదు, కూలికి బోధించలేదు. తర్వాత ఏ సంస్థ సహాయాన్ని నన్ను దాసుడుగా చేసుకుని నా స్వాతంత్రాన్ని నేను అమ్ముకోలేదు. Though I am poor in the sight of many, I am rich in my sight before God. ప్రజల ఎదుట పేదవాడిగా కనబడచ్చు, కానీ దేవుని ఎదుట ధనవంతుడిగా బతికాను. I know the experience of Paul. పౌలు తనకు లాభకరమైన వాటిని మలుచుకోలేదు తన కొరకు. అలా నాకు ప్రాఫిటబుల్ ఇష్యూస్ని I never turned up for myself. నా కోసం నేను దేన్ని వినియోగించుకోను. ఉచితంగా పొందాను జ్ఞానం, ఉచితంగా పంచాను, ఉచితంగా పొందాను సామర్థ్యం, ఉచితంగా అనేకులకు మేలు చేశాను. ఆ సామర్థ్యంతో నా కోసం ఏం చేసుకోలేదు. అది పౌలు గారి లైఫ్లో నేను చూశాను. అపోస్టల్స్ లైఫ్లో అపోస్టల్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఒక్క రూపాయి వాళ్ళ చేతులకు అంటకుండా. ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. అనుభవం నాకుంది. ఐ నెవర్ టచ్డ్ మనీ ఇన్ మై మినిస్ట్రీ. నో సాలరీ ఇన్ 22 years మినిస్ట్రీ ఆఫ్ టెలివిజన్. కనుక బైబిల్లో అనేక మంది వ్యక్తులకు సంభవించిన సంభవాలు నేను చూశాను. యోబు శారీరకంగా పరీక్షించబడినట్లుగా నేను పరీక్షించబడ్డాను. ఇయర్స్ టుగెదర్, నియర్లీ 8 operations I have experienced. దేవుణ్ణి నిందించలేదు. తర్వాత దేవుడు నాకు సంఘాన్ని ఇవ్వలేదు. లెస్ దాన్ 10 all these 30 years. ఏ ఒక్క ఆదివారం ఆరాధన ఆపలేదు. ఆ 10 మందితో, 5గురితో, 3గురితో, ఒక్కరితో కొన్ని సందర్భాల్లో ఖాళీ కుర్చీలతోటి ఆరాధనలో పాల్గొన్నాను తప్ప ఐ నెవర్ సీజ్డ్ వర్షిప్. దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఐ ఎక్స్పీరియన్స్. కనుక బైబిల్లో అనేక మంది జీవితాల్లో చూసిన అనుభవం. ఇర్మియా యొక్క అనుభవం చూశాను. ఎముకలలో మూయబడిన అగ్ని వలె ఉండి మినిస్ట్రీలో కొనసాగాను. వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎనీవేర్. నో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఈవెన్ టుడే ఇన్ మై మినిస్ట్రీ. అయినా సరే ఎముకలలో మూయబడిన అగ్ని వలె ఉండి ఆ స్పిరిట్ నన్ను లీడ్ చేశాడు. చేస్తూనే పోతున్నాను. ఆరోగ్యం పోయింది, యాక్సిడెంట్స్ అయ్యాయి, బట్ ఐ నెవర్ స్టాప్ మినిస్ట్రీ. ఒంటరి వాడిని అయ్యాను అనేక సందర్భాల్లో. ఐ నెవర్ స్టాప్ మినిస్ట్రీ. మోసగించబడ్డాను అనేక పర్యాయాలు, బట్ ఐ నెవర్ స్టాప్ మినిస్ట్రీ. నాలో అందరూ అనే అంశం ద్వారా బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో నేను చూస్తున్నాను. దృష్టాంతరం, అవన్నీ నాకు దృష్టాంతములుగా కనబడుతున్నాయి. నేను ముగిస్తున్నాను మిత్రులారా. వాట్ అబౌట్ యూ? నీ జీవితంలో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? నీవే నెమరు వేసుకుని దేవుని స్తుతించు. బైబిల్ నీలో నెరవేరటం ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆ గొప్ప అనుభవాల ద్వారా మనం కూడా నడుస్తాం. దేవుడు అదే చెప్తున్నాడు. బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్సెస్. అనేక అనుభవాలు కూడా నడిపిస్తూ సంపూర్ణులుగా చేయటం ఆయన చెప్తాం. దాని కొరకు నడిపి